ఏంటి ఏంటి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావే ఇక్కడికి? అక్కడే ఉండవే. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన పిల్లలు ఈ రోజు నిన్ను కావాలని కొట్టుకుంటున్నారే, నా దగ్గరికి రా అని. పోయే నీకు 3 పూట్ల అన్నమన్నా దొరుకుతుంది, పో అక్కడికి. నేను నీకు పెట్టలేను, నిన్ను చూడలేను, నన్ను వదిలేసేయి. పిచ్చి, వాళ్ళకి కావాల్సింది నేను కాదండి, తల్లి ప్రేమ కాదండి వాళ్ళకి కావాల్సింది. నా చాకిరి, కుక్క చాకిరి. అక్కడ నేను సుఖంగా ఉన్నాను అనుకుంటున్నారా? ఇంత అంట్లేస్తారు వాళ్ళు. కాఫీ గ్లాస్ పడేస్తారు, బట్టలు ఉతకమంటారు. చిన్న కోడలు సంగతి అయితే చెప్పక్కర్లేదండి. చోగ్గా తయారై 3 పూటల డ్రెస్సులు ఇప్పి ఎక్కడ పడేసి సినిమాలు షికార్లు అంటే తిరుగుతోంది. మీరు ఎక్కడుంటే నా జీవితం అక్కడ, నన్ను వదిలేకండి. వద్దు, నువ్వు కనీసం 3 పూటలు అన్నవల్ల తింటావు, పన్నెండు చేసుకుంటావు, మన పిల్లలే కదే, అలా అనుకోని అక్కడే ఉండవే. అయ్యో పిచ్చి, నీకు అర్థం కావట్లేదండి. వాళ్ళు నన్ను తల్లిలాగా చూడట్లేదు. అది కాదే, నువ్వు కనుక అక్కడికి పోతే నీకేదో 2 పూట్ల నీకు అన్నం నడుస్తుంది అనుకుంటున్నా, నువ్వు బాధపడుతున్నా కూడా. ఇక్కడ నేను ఏదో ఈ గుళ్ళో 2 మెతుకులు పెడితే అది తిని నా పట్టు వెళ్ళబుచ్చుకుంటాను. పిల్లలకి పని చేస్తే నువ్వైనా పనికి వస్తున్నావు, కానీ పెంచి పెద్ద చేస్తే ఈ తండ్రి పనికి రాకుండా పోయినాడు. అర్థం కావట్లేదు. వాళ్ళకి నాకు చాకరీ తప్ప నేను అవసరం లేదండి. మీతో పాటు గుళ్ళో 2 మెతుకులు నేను కూడా తింటానండి. అది కాదు చెప్పేది విను. నేను మగవాడిని, ఇక్కడ ఏదో 2 మెతుకులు తిని ఎక్కడో చోట చెట్టు కింద తలదాచుకుంటాను. నువ్వు అలా కాదు, నువ్వు ఇక్కడ ఉండలేవు నాతోటి. నువ్వు వెళ్ళక తప్పదు. చేతన మటుకు చేసుకుని అక్కడే ఉండడానికి ప్రయత్నించు. నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు నిజంగా ఏమాత్రం ప్రేమ ఉన్నా నా మీద, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరే ఉండు. వెళ్ళు. నువ్వు కనుక వెళ్లకుండా ఎక్కడే కూర్చున్నావంటే ఇక నేను చూడడానికి కూడా నేను కనపడను. మాట ఇదే వెళ్ళిదా పోయిరా.